శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తన వ్యక్తిగత వ్యవహారాలు, నోటి దురుసుతనం, సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే దువ్వాడ శ్రీనివాస్ మళ్లీ వైఎస్ఆర్సీపీ తరపున గళం విప్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలపై, ముఖ్యంగా అచ్చెన్నాయుడుపై విరుచుకుపడుతూ పార్టీ దృష్టిని ఆకర్షించేందుకు చూస్తున్నారు. అయితే ఆయనకు మళ్లీ పార్టీలోకి రానిచ్చే ప్రసక్తే లేదని వైసీపీ అధిష్టానం స్పష్టమైన సంకేతాలు పంపినట్లు శ్రీకాకుళం జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దువ్వాడ శ్రీనివాస్కు పార్టీ తలుపులు మూసుకుపోవడానికి ఆయన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న వివాహితర బంధం, ఆ తర్వాత నడిచిన వీధి నాటకాలే ప్రధాన కారణమని పొలిటికల్ వర్గాల్లో విశ్లేషిస్తున్నాయి. కుటుంబ వివాదాలు, మీడియా సాక్షిగా జరిగిన రచ్చతో ఆయన ప్రతిష్ట దారుణంగా దిగజారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు మళ్లీ పార్టీలో కీలక స్థానం కల్పిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, పార్టీపై నెగటివ్ ముద్ర తీవ్ర ప్రభావం చూపుతుందని జగన్మోహన్ రెడ్డి వర్గం అయితే భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన వ్యక్తిగత పోరాటాలకు, వ్యాఖ్యలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదనే ధోరణితో అయితే నేతలు ఉన్నారు. దువ్వాడను ప్రోత్సహిస్తే సీనియర్ నేతలైన ధర్మన బ్రదర్స్ తమ దారి తాము చూసుకుంటారు. ఎవరితోనూ సఖ్యతగా ఉండకపోవడం, ఎవరి మాట వినకుండా సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్లడం దువ్వాడ శ్రీనివాస్ శైలి. జిల్లాలోని ఏ ఒక్క ప్రధాన నేతతోనూ ఆయనకు సత్సంబంధాలు లేకపోవడం, అందరినీ విభేదించే తత్వమే ఆయనకు రాజకీయంగా ఒంటరిని చేసింది. అయినా అదే బాటలో నడుస్తున్నారు దువ్వాడ.